హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఎన్నికలకి దాదాపుగా ఒక 7-8 నెలల ముందు ఆయన చెప్పారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఒక మాట చాలా క్లియర్ కట్గా చెప్పారు కార్యకర్తలందరితో కూడా. ఏమని అంటే, మీకు బలం లేని చోట, మీకు సపోర్ట్ లేని చోట మీరు ఒక మాట అన్న పడండి. మీరు ఎవరికి కూడా వ్యతిరేకం అవ్వద్దు, ఎవరితో కూడా గొడవకు దిగొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు బలం లేదన్నప్పుడు మీరు ఆర్భాటాలు చేయొద్దు, హంగులు చేయొద్దు, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మెయిన్గా మనం ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో, మనకి ఎప్పుడైతే బలం చేకూరుద్దో అప్పుడు అందరినీ తొక్కు పెట్టేద్దామని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు. అంటే మనకి బలం లేని చోట చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, కొంత తగ్గి ఉండండి, ఒక మాట పడి ఉండండి, తప్పేమీ లేదు. మీకు ఎప్పుడైతే 100కి 100% బలం వస్తుంది, మనం అధికారంలోకి వస్తామో అప్పుడు అధపాతాళానికి తొక్కుదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది కార్యకర్తలందరికీ కూడా పార్టీ మీటింగ్లో. ఇప్పుడు అది 100కి 100% నిజమైందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా చోట్ల కూడా కొన్ని సందర్భాల్లో తనకి బలం లేని చోట తను ఓడిపోవడం జరిగింది, తన కార్యకర్తలు కొన్ని చోట్ల చనిపోవడం జరిగింది, కొన్ని చోట్ల ఇబ్బందులు పడడం జరిగింది, కొంతమంది కేసులు పడడం జరిగింది, కొంతమంది మీద దాడి చేయడం కూడా జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, మీకు బలం లేనప్పుడు మీరు తగ్గి ఉండండి, కంగారు ఏమీ లేదు, మీరు ముందు బ్రతికి ఉండండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎక్కడ ఎలా తొక్కాలి అనేది మనం డిసైడ్ చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు అది నిజం అవుతుంది. ఈరోజు మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పవర్ అనేది, ఆయనకి మెయిన్గా ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ, ఈ 3 జిల్లాల్లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయనకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. కానీ మిగిలిన ఏరియాల్లో అంటే ఇటువైపు చూసుకుంటే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, మెయిన్గా అనంతపురం, కడప, కర్నూలు, ఈ ఏరియాలో చాలా కొద్దిగా మాత్రమే ఆయనకి ఓట్ బ్యాంక్ అనేది ఉంది. కానీ ఈరోజు ఆయన పదవి వచ్చిన తర్వాత ఆయనతో రాజకీయం చేయడానికి ఆయనకున్న ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో మెయిన్గా కడప, కర్నూలు ఏరియాల్లో భయపడుతున్నారు. గతంలో జనసేన కార్యకర్తల మీద కానీ, జనసేన అభిమానుల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు ఇష్టానుసారంగా ప్రవర్తించి వాళ్ళని ఎక్కడొక్కడ ఇబ్బంది పెట్టడం అయితే జరిగేది. ఇప్పుడు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయితే భయపడుతున్నారు. ఈవెన్ కడప, కర్నూలు అనే కాదు, రాష్ట్రం అంతా కూడా జనసేన కార్యకర్తలు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి పవర్ చూసి, ఆయన పనితనం చూసి భయపడుతున్నారు. అంటే ఆయన గతంలో ఏదైతే చెప్పారో, మీరు బలం లేని చోట జాగ్రత్తగా ఉండండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తొక్కి పెడదామని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా తొక్కుతున్నారు. ఎలాగనంటే, మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. మెయిన్గా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నేత కూడా ఒక్కొక్కరు రాజీనామా చేసి బయటకు వచ్చేయడానికి కారణం పవన్ కళ్యాణ్. మెయిన్గా వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియా కానీ, మీడియా రాతలు కానీ ఇవన్నీ కూడా కట్టడి చేయడానికి, వాటిని అంతటినీ కూడా తొక్కి పెట్టడానికి, వాటి మీద కొన్ని కేసులు పెట్టడానికి, మెయిన్గా దాని మీద ఒక బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. ఇలా అన్ని విధాలుగా కూడా ఒక పద్మ వ్యూహంలాగా పవన్ కళ్యాణ్ అయితే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఎవరిని ఎక్కడ ఎలా తొక్కేస్తున్నాడంటే, ఆ తొక్కిన దెబ్బకి ఒక్కరు కూడా నోరు విప్పలేకుండా రాజకీయాల నుంచి దూరం అయిపోతున్నారు, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. ఈరోజు ప్రధాన కారణంగా మెయిన్గా చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో లేదు, విజయసాయిరెడ్డి. కానీ పైకి మాత్రం విజయసాయిరెడ్డి నేను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్తున్నారు. ఆయన కాకినాడ పోర్టులో వేలు పెట్టడం వల్ల ఈరోజు విజయసాయిరెడ్డికి సంబంధించిన కేసులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి. అరబిందో కంపెనీ అంతు చూస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గతంలో. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి తీగలాగితే డొంక కదిలింది. ఇప్పుడు ఆయన ఈ కేసుల భయంతో ఏం చేయాలో తెలియక రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అలా పార్టీలో ఉన్న కీలక మెయిన్ నేతలనే కూడా ఆయన అధపాతాళానికి తొక్కారు. మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు తొక్కుపెట్టారు. మిగిలిన నాయకులు ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేసుకుంటూ పార్టీలు మారిన వాళ్ళు పార్టీలు మారారు. పార్టీలు మారడానికి అవకాశం లేని వాళ్ళు రాజకీయాల్లో తేలుకుట్టిన దొంగలాగా వాళ్ళు ఎవరితో ఏమీ చెప్పుకోలేక సైలెంట్గా ఉండిపోతున్నారు. విజయసాయిరెడ్డి గారు అయితే రాజీనామా చేసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే మాట చెప్పారో, బలం లేని చోట తగ్గి ఉండండి, మనకి ఏ రోజైతే బలం వస్తుందో, మనం ఏ రోజైతే పవర్లోకి వస్తామో, మనం ఏ రోజైతే అధికారంలోకి వస్తామో తొక్కి పెట్టి నారతీద్దాం, తప్పు జరిగింది అంటే వదిలే సమస్య లేదు అనేటట్టు ఆయన గతంలో చెప్పాడు. ఇప్పుడు చేసి చూపెడుతున్నాడు. అంటే ఆయన మాట 100కి 100% కరెక్ట్ అయిందని చెప్పి మనం బలంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ దిశగా ఆయన పవర్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. ఈరోజు సీఎం కంటే కూడా
డిప్యూటీ సీఎం పదవికి చాలా వాల్యుయేషన్ అయిపోయింది. ప్రతి రాష్ట్రంలో కూడా సీఎం అంటేనే పవర్. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పేరు అయితే మారు మోగిపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి అటువంటి పవర్ పాలిటిక్స్ అయితే వెనకాలండి ఒక కింగ్ మేకర్ లాగా రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పుతున్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి, అధపాతాళానికి పడిపోవడానికి మొట్టమొదటి కారణం పవన్ కళ్యాణ్. ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందనంటే 100కి 100% పార్టీ అనేది తీసేయడం అయితే జరుగుద్ది. ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు అని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. దాన్ని అలా మార్చడానికి ఆయనే మొదటి కారణమని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఆయన చెప్పినట్టు చేస్తున్నారని చెప్పి మనం అయితే చాలా బలంగా చెప్పవచ్చు.